విధంగా అన్యాయం చేస్తున్నారు, ఎవరెవరు ఎలా అన్యాయం అయిపోతున్నారు, ఎవరిని ఏ విధంగా బాధ పెడుతున్నారు, ఎవరి ద్వారా ఏ విధంగా ఆయాసపరచబడుతున్నారు, ఇవన్నీ కూడా మౌనంగా ఆయన గమనిస్తూ ఉంటాడు. అక్కడ మనం అనుకుంటాం మన దీన పరిస్థితి, మన ప్రతికూలత, మన ఇబ్బంది, మన వేదన, మనకు జరుగుతున్న అన్యాయం, మనకు జరుగుతున్న తిరస్కారం, తృణీకారం దేవుడు గమనించట్లేదేమో అని మన ఫీలింగ్. నేను ముందే చెప్పాను, కళ్ళు మనకి ఇచ్చిన వాడికి కళ్ళు లేవా? చూడటానికి మనకు కళ్ళు ఇచ్చిన వాడు తడవలాడుచున్నాడా, చూచుచున్నాడా? మన దేవుడు చూచుచున్న దేవుడు అని మన హృదయమందు మనం విశ్వసించిన వారమై కొన్ని మనం దేవునికి చూపించాలి, కొన్ని మన విషయంలో దేవుడు చూడాలి. ఆయన చూచున్నట్లు మనం ఆయన వైపు చూడాలి. ఈ ఒక్క సన్నివేశమే కాదు, చాలా సన్నివేశాలు బైబిల్లో నమోదు చేయబడి ఉన్నాయి. అందులో మొదటిదిగా పాపం నిష్కారణంగా తండ్రి, భర్త, చెల్లి ముగ్గురి చేతిలో నలిగిపోయినటువంటి ఒక అభాగ్యురాలు లేయా. ఇందులో ఆమె దోషం ఏముంది చెప్పండి? అవునా? నువ్వు ఆయన చేసుకో అంటాడు తండ్రి, దరిద్రపు దాన్న నువ్వేడ దొరికేవి నాకు అంటాడు భర్త. సో తన దీన స్థితిని దేవుడే చూడాలి, దేవుడే దీనికి తీర్పు తీర్చాలని మౌనం వహించి దేవుని వైపు చూచినందున ఆమె ఇప్పుడు మనలాగా తొందరపడలా. మనలో చాలామంది ఏం చేస్తారంటే తొందరపడి దేవుడు కదలటం ఆలస్యం అవుతుందేమో అని వీళ్ళే తొందరపడి అడుగులేయటానికి ఇష్టపడతారు. దానివల్ల నష్టపోవటమే తప్ప సరైన ఫలం దక్కదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ దీన స్థితిని, నీ తృణీకారాన్ని, నీ అవమానాన్ని, నీ తిరస్కారాన్ని దేవుడు చూచున్నట్లు నీవు దేవుణ్ణి చూడనివ్వాలి. నీకు జరుగుతున్న అన్యాయాన్ని ఆకాశమందుండి అతడు చూచుచున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు. ఒక్కటే మాట, ఆ సన్నివేశంలో నువ్వు ఉన్నప్పుడు, అది ఎదుర్కొన్నప్పుడు, దేవా నువ్వు ఎల్ రోయి అనే అను. నువ్వు అంతే, ఎల్ రోయి నా దేవా నీకు స్తోత్రం అంటే తెలుసా? చూచుచున్నవాడా నా దేవా నీకు స్తోత్రం. నువ్వు చూడు అంతే, వదిలేసా. నువ్వు ఎల్ రోయి అని పిలిచిన ప్రతిసారి కూడా ఆయన ఎల్ రోయిగానే స్పందిస్తాడు. చూచుచున్న దేవుడా అని నువ్వు పిలిచావంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నావా? ఆకాశం నుండి అన్ని పరిశీలిస్తున్నవాడా?